హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా చంటి ఫుడ్ అండ్ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో చూడబోతున్న రెసిపీ అల్లం గారెలు. దీనికోసం ముందుగా 4 గంటల పాటు 1 కప్పు మినపగుళ్ళను అయితే నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూస్తే మినపగుళ్ళు చక్కగా నాని ఉంటాయి. నానిపోయిన మినపగుళ్ళను మనం మిక్సీ పట్టుకోవాలండి. దీనికంటే ముందుగా ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్కను, ఒక 4 మిర్చీను ఇలా కట్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మనం మినపగుళ్ళను వేసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అసలు వాటర్ ఒక చుక్క కూడా వేయకూడదండి. వాటర్ వేస్తే గారెలు మంచిగా రావు. సో నేను వాటర్ అయితే వేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకున్నాను. రెండోసారి కూడా మనకు మిగిలిన మినపగుళ్ళను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతగా అవసరమైతే ఒక చిన్న టీ స్పూన్ పాటు వాటర్ మాత్రమే వేయాలి. ఇంకా ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు. ఇలా మనం మిక్సీ పట్టుకున్న పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి. ఇంకా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా ఫ్లఫీగా కలుపుకోవాలి. మనం ఇడ్లీ దోశ పిండి కలుపుతాం కదా, అలా 1 నిమిషం పాటు కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత పిండి అయితే కొంచెం ఫ్లఫీగా అవుతుంది. ఇందులో మనం 1 పావు టీ స్పూన్ దాకా వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా కలిపిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల గారెలు అనేవి మంచి టేస్ట్, మంచి స్మెల్ కూడా వస్తాయి. చూశారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనమైతే 1 నిమిషం పాటు అయితే ఇలా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా మనం కలుపుకోవడం వలన పిండిని ఎంత బాగా కలిపితే గారెలు అనేవి అంత బాగా వస్తాయని గుర్తుంచుకోండి. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కడాయిని అయితే తీసుకోవాలి. ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులో నూనె తగినంత వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె కూడా వేసుకొని నూనెను వేడెక్కించాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక పాల ప్యాకెట్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి మన చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ముద్దలాగా పిండిని చేసుకొని చిన్నగా ఇలా ఒత్తుకొని అయితే మనం గారెలాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, సేమ్ ఇదే ప్రాసెస్లో మనం గారెలు అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొంతమందికి గారెలు వేయడం రాదండి, వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో పాల ప్యాకెట్కి కొద్దిగా ఆయిల్ రాసేసి మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ముద్దలాగా చేసుకొని ప్యాకెట్ మీద ఇదిగోండి ఇలా పెట్టేసి చిన్నగా ఒత్తుకొని గారెల్లాగా అయితే మనం వేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిలు కూడా వేసుకోండి. సో చూశారు కదా, కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఎప్పుడు గారెలు వేయలేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకైతే చాలా ఈజీగా, చాలా సింపుల్గా గారెలు వేయడం అయితే వచ్చేస్తుంది. మనం ఏంటంటే పిండి కొద్దిగా లూజ్గా ఉండకుండా చూసుకోవాలి. పిండి ఎంత టైట్గా ఉంటే గారెలు అంత బాగా వస్తాయని గుర్తుంచుకోండి. సేమ్ ప్రాసెస్లో గారెలు అయితే వేసుకున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా గారెలు అయితే మీకు ఎన్ని పడతాయో అన్ని గారెలు అయితే వేసుకొని ఇలా కలుపుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి గారెలు అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయని చెప్పాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనమైతే ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. మన చేతిని ఫస్ట్ వాటర్తో తడిపేసుకున్న తర్వాత ఇలా చేతిలోనే కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలాగా చేసి ఇలా చేతి మీదే గారెలు కూడా చేసుకోవచ్చండి. అంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇలానే వేస్తారు. చూశారు కదండి, మన చేతిని అయితే ఫస్ట్ నీళ్ళలో తడిపేసుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ చేతి మీదనే ఒత్తుకొని గారెల్లాగా ఈజీగా వేసుకోవచ్చు. మీకు 2 ప్రాసెస్లు అయితే చూపించాను. ఒకటి పాల ప్యాకెట్ మీద వేసుకోవచ్చు, సెకండ్ మన చేతి మీదనే గారెలు వేసుకోవచ్చు అండి. చూశారు కదా, వేడి గారెలు అయితే రెడీ అయిపోయాయి. సో ఇలా వేసుకున్న గారెల్ని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గారెలు ఇవి రెడీ అయిపోతాయి. దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు ఈ అల్లం గారెలను చేసి సమర్పిస్తారండి నైవేద్యంగా. మీరు కూడా ఈ నవరాత్రికి 4వ రోజు అమ్మవారికి ఇదే రకంగా గారెలను చేసి నైవేద్యంగా సమర్పించండి. చూస్తున్నారు కదా, పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా అయితే గారెలు వచ్చాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ.